హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పుణ్యపిల్ల యూట్యూబ్ ఛానల్ అండి. మేము ఇప్పుడు తిరుపతి నుంచి కపిల్ తీర్థం వచ్చామన్నమాట. కపిల్ తీర్థము ఇది కనిపిస్తుంది కదా, పక్కన ఉన్న బృందావనం. అక్కడ కృష్ణుడు, శివుడు మొత్తం అన్నీ గుడి అన్నీ ఉన్నాయండి. అక్కడ చెట్లతోని తోరణం కింద చేసింది ఉందండి. పూర్ణి వెళ్తుంది కదా, ఈ లోపల ముందు నడు దర్శనం చేసుకుని వచ్చాక వెళ్దాము అని అన్నాను. సరే అయితేనేని ఆ రోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందండి, జనం కూడానే. ఇదంతా కపిల్ తీర్థం ఎంట్రన్స్ గుడి. కపిల్ తీర్థానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇదంతానే. అందరూ వెళ్తున్నారు, మేము కూడా ఫాస్ట్గా వెళ్దామని త్వరగా వెళ్తున్నాం. అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి, గుడి మూసేస్తారని చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము. కపిల్ తీర్థంలో అందరికీ వాటర్ ఫాల్ ఉంటుంది కదండి, అదిగోండి. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వాటర్ చాలా బాగా పారుతుందండి. ఆ పక్కనే ఇది గుడి. ఇక్కడి నుంచేనండి ఇప్పుడు మెట్లు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి జనం వెళ్తున్నారు. అదే మనం దర్శనానికి వెళ్ళే మార్గం అండి. వాటర్ ఫాల్స్ దగ్గర అందరూ చాలామంది స్నానం కూడా చేస్తున్నారు. మేము అక్కడ దాకా వెళ్ళి కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకుందామని మేము కూడా వెళ్ళాము. చూడండి ఎలా గంగ చాలా బాగా పారుతుంది కదండి, ఆ ఫీలింగే వేరు. అలా వాటర్ వచ్చి మనం చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదండి. ఇదంతా వాటర్ పారుతూ ఉందండి. ఆ రోజు చాలా బాగానే మేము వాటర్ పడుతుందో లేదో అనుకున్నాం, కానీ పడుతుందండి. ఈ లోపలనే కపిల్ తీర్థం లోనకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇదంతా బయటండి. బయట గుడి బయటకొచ్చేసాక బయటండి ఇదంతా శివలింగాలు, నాగదేవతలు అందరూ ఉన్నారండి. అక్కడ నందీశ్వరుడు, శివుడు మొత్తం అన్ని లింగాలు బయట ఉన్నాయండి రావి చెట్టు దగ్గర. అక్కడ మొత్తం అంతా దర్శనం చేసుకుంటున్నాము చుట్టూ తిరిగి. ఆ పక్కన చూడండి కొండలు, పక్కన వాటర్ ఫాల్స్, దేవుడు గుడి లోనండి ఇదంతా. లోన్ అంటే మనం గర్భగుడి నుంచి బయటకు వచ్చేసాక పక్కననమాట. ఇక్కడ నందీశ్వరుడు, శివుడు కూడా ఉన్నాడండి. అందరూని మనము నందీశ్వరుడు చెప్తే శివుడికి చేరుతుంది అంటారు కదా. నందీశ్వరుడు చెవిలో ఏం చెప్తే అది శివుడు చేరుతుంది అంటారు. పూని తెగ చెప్పేస్తుందండి, నాకు మంచి చదువు రావాలి, మంచిగా ఉండాలి అని మొక్కేసుకుంటుంది చెవిలోని. సరే అయితేని అని ఆ తర్వాత నేను కూడా చెప్పేస్తున్నాను. ఇద్దరం చెవిలోని ఏముందండి, మా పిల్ల మా ఆయన ఆరోగ్యం బాగుండాలి, అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, ఎంతండి. అలా బయటకు వచ్చేసాము. అలా బయటకు వచ్చేసి నడుచుకుంటూ బయటకు వచ్చేసామండి. ఇందాక వచ్చేటప్పుడు వెళ్దాం బృందావనం గడ్డిని కన్నాం కదా, ఇప్పుడు వచ్చామండి. బయటకు వచ్చేసాక అదిగోండి చూడండి, అక్కడ నాగదేవతలు ఉన్నారు. మా ఇందాక చెప్పాను కదండి, అక్కడ మొత్తం బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి అన్నాను కదా, దేవుడి బొమ్మలు అన్నీని అవన్నీనండి. మొక్కలు ఎంత నీట్గా పెంచుతున్నారో చూడండి. నందీశ్వరుడు, శివుడి ఫోటో. హరహర మహాదేవ శంభో శంకర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పుణ్యపిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.